సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇవాళ శర్వా మూవీని మనందరితో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి దిల్ రాజు గారు కూడా వచ్చేసారు. సార్ మీ మాటలో అందరికీ ఇది బాగుందిగా, చాలా తేడా ఉంది. అందరికీ ముందు సంక్రాంతి అయింది, కనుమ శుభాకాంక్షలు. ఎస్, ప్రతి సంక్రాంతికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి ఆదరణ పొందడం కొన్ని సినిమాలకి జరుగుద్ది. సో అలాగే ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను, ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు, భానుతో అందరితో మాట్లాడి ఒకటే చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడతానని. అన్న ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు, చాలామంది ఇంకా సినిమా చూడాల్సింది ఉంది ఈ సినిమా. సో ఇంత మంచి సినిమా ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పినట్లు మీడియా నుంచి రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యుఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఇక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా గోయింగ్ టు ఇస్ అ బిగ్ హిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఇంకా ఈ సినిమా ఇంకా 2 weeks 3 weeks అద్భుతమైన రెవెన్యూను సాధించబోతుంది. ఇది చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంకా సినిమా చూడకంటే ముందే చెప్తున్నాను. ఈ 2 daysలో నాకున్న అన్ని సెంటర్స్తో వచ్చిన నేను మాట్లాడుతూనే ఉన్నాను, అంటే అన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అందరితో మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి దిస్ నారీ నారీ నడుమ మురారి ఇస్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ సంక్రాంతి విన్నర్ అని మీరు వేసుకున్నారు. 100% ఆ స్టాంప్ మీరు పొందే సినిమా ఇది. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ మై బ్రదర్ శర్వా. ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పిన నీ లుక్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే 7:30 షోకి చూస్తున్నాను, చూసిన తర్వాత మళ్ళీ ట్విట్టర్ ద్వారా ప్రాపర్గా నా కంగ్రాచులేట్స్ మళ్ళీ మీకు చెప్తాను. చూడకంటే ముందు నేను ఎక్కువ ఏది మాట్లాడినా తప్పుకి వెళ్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ రైటర్స్ నందు, భాను నాతో మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి అప్పుడు చెప్తూనే ఉన్నారు, సార్ ఇది బాగుంటుందని. సో నందు అండ్ భాను కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజ వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు బీకే. సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా ఆల్రెడీ నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది, గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక శ్రీను వైట్ల గారు అన్నారు, మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ చేయబోయేది కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అంటే ఇప్పుడు ఇంతకుముందులాగా పరిస్థితులు లేవు. ఓటీటీ మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మనకు వచ్చే ప్రైజ్లు ఏంటి, ఇప్పుడు వస్తున్న ప్రైజ్లు ఏంటి. సో ప్రొడ్యూసర్స్గా మనం జాగ్రత్త పడి మనము బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరూ బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర వరప్రసాద్, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ అది సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందడం మాకు కూడా మీరు అందరు కంగ్రాచులేట్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎప్పుడో 99లో నేను ఆఫీస్ పెట్టినప్పుడు కంటిన్యూగా 3 హిట్లు కొడితే చాలా ఆనందం వేసింది. ఒకే ఒకడు సఖీ నువ్వు వస్తావని. ఆఫ్టర్ దట్ ఒకటే సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్కి 3 హిట్లు రావడం అనేది ఇస్ ఇంపాసిబుల్. ఆ 3 నిర్మాతలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసిన సినిమాలు మా ద్వారా ఈరోజు ఇండస్ట్రీకి ఒక సక్సెస్లు వచ్చాయి, మా ద్వారా రిలీజ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, సాహు అండ్ సీతారా వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. అప్పటి నుంచి మెనీ మోర్. సో యా, మైక్ తీసుకుని వచ్చేసారు సార్, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం అండి.
ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ జెన్యూన్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి ఎప్పుడు అంత టెన్షన్గా వెళ్ళలేదు. అంత టెన్షన్గా వెళ్ళాను, అంత టెన్షన్గా చూశాను ఈ సినిమా బాగుండాలి. దానికి రీజన్ ఫస్ట్ అనిల్. ఎందుకంటే అనిల్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో, ఎంత మంచి మనిషో నాకు బాగా తెలుసు, అందరికీ తెలుసు ఆఫ్కోర్స్. సో తనకి ఈ సినిమా ఎలా ఉన్నా బాగుండాలి, మంచి హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది ఈరోజు ప్రేక్షకులు నిజం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దానికైనా ఇందాక డైరెక్టర్ రామ్ చెప్పినట్టు ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికైనా ఫస్ట్ రీజన్ కథే అవుతుంది. ఆ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ కూడా. అవి చేసిన భాను, నందు వీళ్ళిద్దరూ కూడా నాకు ఎప్పుడూ మేము అందరం ఒక కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. వాళ్ళు ఎంతో ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇవ్వబట్టి ఈ సినిమా డైరెక్టర్ అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. వాళ్ళ కాంబినేషన్ ఫెంటాస్టిక్ కాంబినేషన్. ఆల్రెడీ ఒక సినిమా చాలా పెద్ద రేంజ్లో ప్రూవ్ చేశారు. అగైన్ ఈ ఫిల్ము చాలా చాలా హ్యాపీ ఈ సినిమా సక్సెస్ గురించి. ఇంకా అలాగే కెమెరామెన్ యువరాజ్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగా చేసావు. అలా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నేను నరేష్ గారిని మిస్ అవుతున్నాను. చాలా మంచి మంచి కాస్ట్యూమ్స్లో వస్తున్నారు ఆయన ప్రతి ఫంక్షన్కి. ఇక్కడ మాత్రం మిస్ అయ్యాను, ఈసారి మిస్ అయ్యాను. నరేష్ గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు. అంటే ఆయన ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అంత బాగా చేశారు. అట్లాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా, సత్య కానీ, వెన్నెల కిషోర్ చాలా చాలా బాగా చేశాడు. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ సంయుక్త అండ్ సాక్షి వైద్య ఇద్దరు చాలా ఆ క్యారెక్టర్స్కి ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. చాలా హ్యాపీ. అలాగే మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ బాగా చేశారు. అలాగే అందరు టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. అందరి విషయంలో ఈ సినిమా అందరికీ ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. హీరో శర్వా నిజంగా చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ శర్వా. అది నాకు తెలుసు, చాలా చాలా సినిమాల్లో ప్రూవ్ చేశాడు. అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఈ సినిమాలో పర్టికులర్గా నాకేంటంటే తను మెయింటైన్ చేసిన లుక్ చాలా చాలా బాగుంది. అంటే 2 వేరియేషన్స్ చాలా బాగా చేశాడు. చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ని 100% జస్టిఫై చేశాడు. కంగ్రాట్స్ శర్వా, సో హ్యాపీ ఫర్ యూ. ఎంత పెద్ద సక్సెస్, ఎంత బ్లాక్ బస్టర్. అంటే కొన్ని అలా జరుగుతాయి. అంటే సంక్రాంతి సెంటిమెంట్ ఇంటికి మళ్ళీ అగైన్ రిపీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సెంటిమెంట్స్ నమ్మాలనిపిస్తుంది. అనిల్, నువ్వు ఇలాగే నువ్వు తప్పులు ఎప్పుడూ చేయలేదు. కొన్ని ఎవరైనా క్యారీ అవుతారు అంతే తప్ప నువ్వు ఎప్పుడు ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్. నువ్వు చాలా చాలా మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్స్ మళ్ళీ నీ స్టిక్లోకి వస్తావని 100% నమ్మకం నాకుంది. కంగ్రాట్స్ వన్స్ అగైన్ అందరికీ. ఇంకొకసారి ప్రెస్కి చాలా థ్యాంక్స్ ఈ సినిమాని బాగా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను వైట్ల గారు. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ సార్. అండ్ ఈ సినిమా మీకు ఎంత నచ్చిందో మా అందరితో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత అండ్ చైర్మన్ ఆఫ్ TFDC మన దిల్ రాజు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి మన చార్మింగ్ స్టార్ శర్వా గారితో కలిసి శతమానం భవతి లాంటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనకు అందించారు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న